మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ సైన్ టీటా కాస్ టీటా టాన్ టీటా. ఓకే, సో ఇప్పుడు మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అంటే మీ అందరికీ తెలుసు, ఒక నెంబర్ని దేంతో మల్టిప్లై చేస్తే మనకు ఆన్సర్ 1 వస్తుంది, దాన్ని మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అని అంటాం. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ సైన్ టీటా చెప్పుకుంటాను. సైన్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1 బై కొసీకెంట్ టీటా. కొసీకెంట్ టీటా. ఓకే, సో 1 బై కొసీకెంట్ టీటా. సో సైన్ టీటాని ఎలా రాసుకోవచ్చు అంటే 1 బై కొసీకెంట్ అని రాసుకోవచ్చు. కాబట్టి సైన్ టీటా యొక్క మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఏమవుతుందంటే 1 బై కొసీకెంట్ టీటా అవుతుంది. సో ఇప్పుడు మనకి ఫోర్త్ 1 వచ్చింది. ట్రిగ్నామెట్రిక్ రేషియోలో ఫోర్త్ 1 కొసీకెంట్ టీటా అంటే ఏంటో మనం నేర్చుకున్నాం. సో సైన్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1 బై కొసీకెంట్ టీటా. అంటే సైన్ టీటాకి యొక్క రేషియోని రివర్స్ చేస్తే ఆటోమేటిక్గా మనకి కొసీకెంట్ టీటా వస్తుందంట. అంటే ఇప్పుడు మనం సైన్ టీటా అంటే ఏమనుకున్నప్పుడు వరకు కూడా ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్ అనుకున్నాం. కాబట్టి సైన్ టీటా అంటే ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్ అని అనుకున్నాం మనం. ఓకే, ఎదురు భుజము బై కర్ణం అని అనుకున్నాం. సో ఇప్పుడు దీని నుండి మనకి కొసీకెంట్ టీటా అంటే ఏమవుతుందంటే కొసెక్ టీటా అని అంటారు కొంతమంది దీన్నే, కానీ మనం మాత్రం కొసీకెంట్ టీటా అందాం. కొసీకెంట్ టీటా ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఈ రేషియోని రివర్స్ చేయండి, ఏమవుతుంది హైపోటెన్యూస్ బై ఆపోజిట్ సైడ్, కర్ణము బై ఎదురు భుజము అవుతుంది. ఓకే, అలాగే ఇక్కడ మనకి కాస్ టీటాకి ఎలా రాసుకోవచ్చు అంటే కాస్ టీటా యొక్క మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఏమవుతుందంటే 1 బై సీకెంట్ టీటా. సో దీన్ని సెక్ టీటా అని రాస్తామన్నమాట, సెక్ టీటా. సో సెక్ అని చదవకుండా మనం దీన్ని కూడా సీకెంట్ టీటా అని చదువుతాం. అయితే దీన్ని కొంతమంది సెక్ టీటా అని చదువుతారు, దీన్ని కొసెక్ టీటా అని చదువుతూ ఉంటారు. సో దానికంటే బెటర్ ఏంటంటే దీనికి ఫుల్ ఫామ్ చదివేద్దాం, కొసీకెంట్ టీటా అండ్ సీకెంట్ టీటా. రాసేటప్పుడు మాత్రం షార్ట్ కట్లో రాస్తాం, చదివేటప్పుడు మాత్రం ఫుల్ ఫామ్లో మనం చదువుతాం అన్నమాట. సో కాస్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1 బై సీకెంట్ టీటా అని రాసుకున్నాం అన్నమాట. అంటే ఇక్కడ చూడండి సైన్ టీటా ఇంటూ 1 బై కొసీకెంట్ టీటా ఎంత అవుతుందో చెప్పండి, దీని వాల్యూ 1 అవుతుంది అన్నమాట. అర్థవుతుంది, సైన్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1 బై కొసీకెంట్ టీటా కాబట్టి సైన్ టీటా ఇంటూ కొసీకెంట్ టీటా వాల్యూ ఎంత అవుతుందంటే మనకు 1 అవుతుంది. సో సైన్ టీటా ఇంటూ కొసీకెంట్ టీటా, సో దిస్ వాల్యూ ఈజ్ 1 అవుతుంది. ఎందువల్ల సైన్ టీటా అంటే 1 బై కొసీకెంట్ టీటా అని రాసుకోవచ్చు. కొసీకెంట్ టీటా కూడా క్యాన్సిల్ అయ్యి దీని వాల్యూ 1 వస్తుంది అనమాట. అలాగే కాస్ టీటా ఇంటూ సెకండ్ టీటా ఈజ్ ఈక్వల్ టు దీని వాల్యూ కూడా మనకి ఎంత అవుతుందంటే 1 అవుతుంది. ఎందువల్ల అంటే కాస్ టీటా అంటే 1 బై సెకండ్ టీటా అని రాసుకోవచ్చు. సెకండ్ టీటా ఇక్కడ సెకండ్ టీటా, న్యూమరేటర్లో సెకండ్ టీటా, డినామినేటర్లో సెకండ్ టీటా క్యాన్సిల్ అయ్యి దీని వాల్యూ 1 వచ్చింది. అలాగే ఇప్పుడు మనం కాట్ టీటాను కూడా డిఫైన్ చేయాలి, కాట్ టీటా యొక్క మల్టిప్లికేటివ్ ఇన్వర్స్. సో కాట్ టీటా దేనికి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అవుతుంది, ఇది టాన్ టీటా యొక్క మల్టిప్లికేటివ్ ఇన్వర్స్. సో టాన్ టీటా యొక్క మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఎంత అవుతుందంటే కాట్ టీటా అవుతుంది. అంటే టాన్ టీటాని ఎలా రాసుకోవచ్చు, మనం 1 బై కాట్ టీటా అని రాసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ కాస్ టీటా అంటే మనకి తెలుసు ఏంటి, అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్ అని. సో కాస్ టీటాకి సెకండ్ టీటా రాసుకోవాలంటే ఎలా రాసుకోవాలి, మనం కాస్ టీటాకి రివర్స్ రాసుకోవాలి, ఆ రేషియోని రివర్స్ చేయాలి. సో సెకండ్ టీటా ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే హైపోటెన్యూస్ బై అడ్జసెంట్ సైడ్ అవుతుంది. అలాగే టాన్ టీటా అంటే ఏం నేర్చుకున్నాం మనం, ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్, ఇక్కడ హైపోటెన్యూస్ బై అడ్జసెంట్ సైడ్ అయింది. అలాగే టాన్ టీటా అంటే ఏం నేర్చుకున్నాం మనం, ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్ అని నేర్చుకున్నాం. కాబట్టి కాట్ టీటా అంటే ఏమవుతుంది చెప్పండి, కాట్ టీటా ఈజ్ ఈక్వల్ టు అడ్జసెంట్ సైడ్ బై ఆపోజిట్ సైడ్ అవుతుంది. అంటే టాన్ టీటాకి రెసిప్రోకల్ కింద తీసుకున్నాం అన్నమాట. ఓకే, సో ఈ విధంగా మనం మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ సైన్ టీటా, కాస్ టీటా, టాన్ టీటా తీసుకున్నాం. సో మనకు ఇప్పుడు టోటల్గా ఎన్ని వచ్చినాయి చెప్పండి, సైన్ టీటా అంటే ఏం నేర్చుకున్నాం, సైన్ టీటా గురించి తెలుసుకున్నాం. సైన్ టీటా అంటే ఏంటి చెప్పండి ఒకసారి, ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్. సో దిస్ ఈజ్ కాల్డ్ సైన్ టీటా డెఫినేషన్ అన్నమాట. ఓకే, దేనికి ఆపోజిట్ సైడ్, టీటాకి ఆపోజిట్ సైడ్ అన్నమాట. సో అదేవిధంగా కాస్ టీటా ఈజ్ ఈక్వల్ టు అడ్జసెంట్ సైడ్ బై హైపోటెనస్. సో tan theta is equal to opposite side by adjacent side. సో వీటికి
మనం ఈ రేషియోని రివర్స్ చేస్తాం అనుకోండి, అప్పుడు ఏమొస్తుంది మనకి కొసీకెంట్ థీటా వస్తుంది. సో కొసీకెంట్ థీటా ఈజ్ ఈక్వల్ టు హైపోటెనస్ బై ఆపోజిట్ సైడ్. ఓకే, సో ఇక్కడ secant theta is equal to hypotenuse by adjacent side. So cot theta is equal to adjacent side by opposite side. ఓకే, అదేవిధంగా sin theta into cosecant theta దీని వాల్యూ 1 అవుతుంది, cos theta into secant theta దీని వాల్యూ 1 అవుతుంది, అలాగే tan theta into cot theta, tan theta into cot theta దీని యొక్క వాల్యూ కూడా ఎంత అవుతుంది అంటే మనకి దీని వాల్యూ కూడా 1కి ఈక్వల్ అవుతుంది. సో ఇవి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ sin theta, cos theta, tan theta. సో ఇప్పుడు మిమ్మల్ని ఎవరైనా సరే కొసీకెంట్ theta అని అడిగారంటే కొసీకెంట్ theta ఈజ్ ఈక్వల్ టు 1 బై sin theta అని రాయొచ్చు. దీని నుండి మనం ఏం రాయొచ్చు మనం చెప్పండి, కొసీకెంట్ theta ఈజ్ ఈక్వల్ టు 1 బై sin theta అని రాయొచ్చు. అలాగే sin theta ఈజ్ ఈక్వల్ టు 1 బై కొసీకెంట్ theta అని రాయొచ్చు. అలాగే secant theta ఈజ్ ఈక్వల్ టు 1 బై cos theta అని రాయొచ్చు. అలాగే tan theta, cot theta ఈజ్ ఈక్వల్ టు 1 బై tan theta అని రాయొచ్చు. సో ఈ విధంగా మనం ద మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ sin theta, cos theta, tan theta డిఫైన్ చేసుకున్న తర్వాత మనకి ఈ ఫార్ములాస్ అన్ని వచ్చినాయి అన్నమాట. సో చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ సంబంధించి sin theta, cos theta, tan theta నేర్చుకున్నాం. వాటి యొక్క మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ గుణకార విలోమాల గురించి కూడా నేర్చుకున్నాం. sin theta కి గుణకార విలోమం నేర్చుకున్నాం, cos theta కి గుణకార విలోమం నేర్చుకున్నాం, tan theta కి గుణకార విలోమం నేర్చుకున్నాం. సో ఈ విధంగా మొత్తం కంప్లీట్గా నేర్చుకున్న తర్వాత ఇప్పుడు మనం ప్రాబ్లమ్స్లోకి ఎంటర్ అవుదాం. ఓకే, సో ఇప్పటివరకు మనం నేర్చుకున్న ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ గురించి ఒకసారి తెలుసుకుందాం. సో నేమ్ ఆఫ్ ద ఫంక్షన్ అబ్రివేషన్ sin a. సో దీన్ని మనం sin a అని చదువుతాం, స్పెల్లింగ్ మాత్రం SANE అని ఉంటుంది. సో sin a కి మనకు డెఫినేషన్ ఏంటంటే ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్, ఎదుటి భుజము బై కర్ణము. అంటే ఇప్పుడు పటంలో మనం చూసినట్లయితే స్మాల్ a బై సి అవుతుంది అన్నమాట, అంటే a బై సి అవుతుంది. అంటే ఇక్కడ క్యాపిటల్ ఏని మనం తీసుకున్నాం కాబట్టి యాంగిల్ కింద ఈ విధంగా వస్తుంది. అదేవిధంగా కొసైన్ షార్ట్ కట్లో మనం కాస్ ఆఫ్ ఏ అని చదువుతాం, అడ్జసెంట్ సైడ్ బై హైపోటెనస్ అంటే ఆసన్న భుజము బై కర్ణము. అదేవిధంగా టాంజెంట్ ఏ, సో దిస్ ఈజ్ ఈక్వల్ టు tan ఆఫ్ ఏ ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్, ఎదుటి భుజము బై ఆసన్న భుజం. కొసీకెంట్ ఏ, సో షార్ట్ కట్లో మనం ఈ విధంగా రాస్తాం. ఈ విధంగా కూడా కాకుండా SOSEC అని కూడా రాసుకుంటాం. సో మనం అదే ఫాలో అవుతాం, COSEC కొసీకెంట్ ఏ అని రాస్తాం అన్నమాట. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు హైపోటెనస్ బై ఆపోజిట్ సైడ్ సెకండ్ ఏ. సో దీన్ని సెకండ్ ఏ అని చదువుతాం, SEC అబ్రివేషన్ అన్నమాట దీనికి. హైపోటెనస్ బై అడ్జసెంట్ సైడ్, కర్ణము బై ఆసన్న భుజం. అదేవిధంగా కోటాంజెంట్ ఏ, షార్ట్ కట్లో మనం కాట్ ఏ అని చదువుతాం. సో మనకి షార్ట్ కట్ అబ్రివేషన్సే ఫాలో అవుతాం అన్నమాట. సో ఆసన్న భుజము బై ఎదురి భుజం. సో ఈ విధంగా బ్రీఫ్గా మనం తెలుసుకోవాలి. అదేవిధంగా ఇక్కడ sin ఏకి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఏమవుతుందంటే కొసీకెంట్ ఏ అవుతుంది, కాస్ ఏకి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఏమో సీకెంట్ ఏ అవుతుంది, tan ఏకి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఏమో కాట్ ఏ అవుతుంది. అంటే ఆల్రెడీ ఇప్పుడే మనం చెప్పుకున్నాం, sin ఏ ఈజ్ ఈక్వల్ టు 1 బై కొసీకెంట్ ఏ అని రాసుకోవచ్చు. అదేవిధంగా కాస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 బై సీకెంట్ ఏ అని రాసుకోవచ్చు. tan ఏ ఈజ్ ఈక్వల్ టు 1 బై కాట్ ఏ అని రాసుకోవచ్చు. అలాగే కాట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 బై tan ఏ అని రాసుకోవచ్చు. సెకండ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 బై కాస్ ఏ అని రాసుకోవచ్చు. కొసీకెంట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 బై sin ఏ అని రాసుకోవచ్చు. సో అందరికీ కూడా ఇవి బాగా గుర్తుండాలి, బాగా రావాలి. వస్తే మనం ప్రాబ్లమ్స్ చాలా బాగా చేయగలుగుతాం. సో దీంట్లో ఎటువంటి కన్ఫ్యూజన్ ఉండకూడదు అన్నమాట. సో ఈ మూడు గుర్తుపెట్టుకుంటే ఆటోమేటిక్గా గుర్తుంటాయి. ఓకే, in triangle ABC and triangle PQR, if angle A and angle P are acute angles such that sin A is equal to sin P, then prove that angle A is equal to angle P. సో ఇక్కడ ట్రయాంగిల్ ABC, ట్రయాంగిల్ PRQ లో యాంగిల్ A, యాంగిల్ P లు అల్పకోణాలు అయితే మరియు sin A is equal to sin P అని ఇవ్వడం జరిగింది. అయితే యాంగిల్ A is equal to యాంగిల్ P అని మనం ప్రూవ్ చేయమంటున్నారు. సో ఇది చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం ఇది. సో ఇది ప్రాపర్టీ కింద మనకు యూజ్ అవుతుంది అనమాట. ఎలాగో యూజ్ అవుతుందంటే ఎప్పుడైనా సరే మనకి sin A is equal to sin P అని వచ్చింది అనుకోండి, ఆటోమేటిక్గా మనం యాంగిల్ A is equal to యాంగిల్ P అని తీసుకుంటాం అన్నమాట. అలా ఎందుకు తీసుకుంటాం అనే దానికి ఇక్కడ ప్రూఫ్ వచ్చింది అనమాట. ఇది ఎగ్జామినేషన్లో అప్పుడప్పుడు అడుగుతున్నారు, ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. అందువల్ల ఎగ్జాంపుల్ ప్రాబ్లం అయినా సరే మీకు చెప్పడం జరుగుతుంది. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ ట్రయాంగిల్ తీసుకున్నారు, రైట్ యాంగిల్ ట్రయాంగిల్. సో ఇక్కడ ఏ అనేది ఎక్యూట్ యాంగిల్, ABCD
సి ఈజ్ ఎ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఇంకొక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుంటున్నాను. ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏంటంటే PRQ, ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఇప్పుడు సొల్యూషన్లోకి వెళ్దాం. సొల్యూషన్లో సో ఫస్ట్ ఇక్కడ మనకి రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఇక్కడ sin A ఈజ్ ఈక్వల్ టు sin P అని ఇవ్వడం జరిగింది కాబట్టి ముందు sin A వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. sin A ఈజ్ ఈక్వల్ టు సో sin A అంటే మీ అందరూ తెలుసు ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. దేనికి ఆపోజిట్ సైడ్ చూసుకోవాలి? ఇప్పుడు మనం ఏకి ఆపోజిట్ సైడ్ చూసుకోవాలి. ఏకి ఆపోజిట్ సైడ్ ఏముంది? BC ఉంది కాబట్టి సో దిస్ ఈజ్ ఈక్వల్ టు BC బై AC. ఓకే, సో అదేవిధంగా ఇప్పుడు మనం sin P వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. sin P ఈజ్ ఈక్వల్ టు సో ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. దేనికి ఆపోజిట్ సైడ్? పీకి ఆపోజిట్ సైడ్, దట్ ఈజ్ ఈక్వల్ టు QR బై PQ. సో బట్ ప్రాబ్లంలో మనకి ఏమి ఇచ్చారంటే బట్ sin A ఈజ్ ఈక్వల్ టు sin P. సో దిస్ ఇంప్లైస్ sin A అంటే BC బై AC ఈజ్ ఈక్వల్ టు sin P అంటే QR బై PQ. ఓకే, సో BC బై AC ఈజ్ ఈక్వల్ QR బై PQ వచ్చింది. సో అంటే అర్థం ఏంటి? ఇక్కడ మనకి BC బై AC వాల్యూ QR బై PQ వాల్యూ రెండు ఈక్వల్ అనమాట. ఆ ఈక్వల్ వాల్యూని ఏమనుకుంటున్నానంటే నేను K అనుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు మనకి దీని నుండి ఏమొస్తాయి చూద్దాం. వీటి నుంచి మనకి ఏమొస్తాయంటే దిస్ ఇంప్లైస్ AC ఈజ్ ఈక్వల్ టు BC బై ACని Kకి ఈక్వల్ చేసుకున్నాను అనుకోండి. అప్పుడు BC ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే BC ఈజ్ ఈక్వల్ టు K టైమ్స్ AC. ఓకే, K టైమ్స్ AC అవుతుంది. సో దిస్ ఇంప్లైస్ BC స్క్వేర్ అంటే ఎంత అవుతుంది? BC స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు K స్క్వేర్ A స్క్వేర్ అవుతుంది. K స్క్వేర్ AC స్క్వేర్ అవుతుంది. సో అదేవిధంగా ఇప్పుడు నేను ఇక్కడ QR బై PQని Kకి ఈక్వల్ చేసుకున్నాను అనుకోండి. ఇక్కడ PQ డివైడ్ చేస్తుంది, మల్టిప్లై చేస్తుంది కాబట్టి సో ఇదే విధంగా ఆల్సో డైరెక్ట్గా రాసేస్తున్నాను. ఆల్సో QR స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? దేనికి ఈక్వల్ అవుతుంది? K స్క్వేర్ PQ స్క్వేర్కి ఈక్వల్ అవుతుంది. దీన్ని ఇలా పక్కన పెట్టుకోండి. అదేవిధంగా ఇది 1 అనుకుందాం దీన్ని. సో దీన్ని 2 అనుకుందాం. ఇంకొక థర్డ్ ఏంటంటే ఇక్కడ BC బై AC ఈజ్ ఈక్వల్ టు QR బై PQ ఉంది కాబట్టి ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఇక్కడ BC బై AC ఈజ్ ఈక్వల్ టు QR బై PQ ఉంది కాబట్టి ఈ QRని ఇటు తీసుకొచ్చి ACని పైకి తీసుకెళ్దాం. అంటే న్యూమరేటర్లో ఉన్న QRని డినామినేటర్లో తీసుకొద్దాం. అదేవిధంగా డినామినేటర్లో ఉన్న AC న్యూమరేటర్లో తీసుకెళ్తే ఏమవుతుంది మనకి అక్కడ BC బై QR ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? AC బై PQ అవుతుంది. సో దీన్ని నెంబర్ 3 అనుకుందాం. ఓకే, సో ఇవి 1, 2, 3 ఇలా పక్కన పెడదాం. ఇప్పుడు ఏం చేద్దామంటే ట్రయాంగిల్ ABCకి పైథాగరస్ థియరం అప్లై చేద్దాం. సో ట్రయాంగిల్ ABC. సో ABC ట్రయాంగిల్లో పైథాగరస్ థియరం అప్లై చేస్తే ఏమవుతుందంటే AC స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు AB స్క్వేర్ ప్లస్ BC స్క్వేర్ అవుతుంది. సో దిస్ ఇంప్లైస్ దీని నుండి AB వాల్యూ ఎంత అవుతుందో ఫైండ్ అవుట్ చేద్దాం. సో AB స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు AC స్క్వేర్ మైనస్ BC స్క్వేర్ అవుతుంది. ఓకే, సో దిస్ ఇంప్లైస్ AB ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ AC స్క్వేర్ మైనస్ BC స్క్వేర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా ట్రయాంగిల్ PRQ తీసుకుందాం. ట్రయాంగిల్ PRQలో తీసుకున్నట్లయితే ట్రయాంగిల్ PRQలో నుంచి ఏమవుతుందంటే పైథాగరస్ థియరం అప్లై చేస్తే PQ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు PR స్క్వేర్ ప్లస్ QR స్క్వేర్ అవుతుంది. సో దిస్ ఇంప్లైస్ దీంట్లో మనకి PR ఎంత అవుతుందంటే PR స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు PQ స్క్వేర్ మైనస్ QR స్క్వేర్. దిస్ ఇంప్లైస్
దిస్ ఇంప్లైస్ PR is equal to square root of PQ square minus QR square అవుతుంది. ఓకే, ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఇక్కడ AB వాల్యూ వచ్చింది, ఇక్కడ PR వాల్యూ వచ్చింది కదా, AB బై PR వాల్యూ తీసుకుంటున్నాను. AB బై PR వాల్యూ, AB బై PR ఈజ్ ఈక్వల్ టు, సో AB వాల్యూ ఎంత వచ్చింది ఇప్పుడు మనకి, స్క్వేర్ రూట్ ఆఫ్ AC స్క్వేర్ మైనస్ BC స్క్వేర్ బై PR వాల్యూ ఎంత వచ్చిందంటే స్క్వేర్ రూట్ ఆఫ్ PQ స్క్వేర్ minus QR square. Okay, so this is equal to square root of AC square minus BC square value. చూడండి పైన నెంబర్ 1 లో ఏముంది, BC square value K square A square అని ఉంది. K square, this is K square A square AC square by square root of PQ square మైనస్ QR స్క్వేర్ వాల్యూ ఎంత ఉంది ఇక్కడ మనకి, K స్క్వేర్ PQ స్క్వేర్. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు, రెండింటిలోంచి కూడా మనం AC స్క్వేర్ కామన్ తీసాం అనుకోండి, స్క్వేర్ రూట్ ఆఫ్ AC స్క్వేర్ కామన్ తీస్తే AC స్క్వేర్ ఇంటూ 1 మైనస్ K స్క్వేర్ మిగులుతుంది ఇక్కడ, బై ఇక్కడ స్క్వేర్ రూట్ ఆఫ్ PQ స్క్వేర్ని కామన్ తీసినట్లయితే 1 మైనస్ K స్క్వేర్ ఉంటుంది. ఇక్కడ మల్టిప్లికేషన్ ఉన్నాయి కాబట్టి AC స్క్వేర్కి స్క్వేర్ రూట్ ఎంత అవుతుంది, AC అవుతుంది. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు AC ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ K స్క్వేర్ సో దిస్ ఈజ్ ఈక్వల్ టు AC ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ K స్క్వేర్ బై PQ ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ K స్క్వేర్. 1 మైనస్ K స్క్వేర్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ K స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది. దిస్ ఈజ్ ఈక్వల్ టు AC బై PQ అని వచ్చింది. ఇదంతా కూడా దేని వాల్యూ తీసుకున్నాం మనం, AB బై PR వాల్యూ తీసుకుంటే చివరికి AC బై PQ అని వచ్చింది. దేర్ ఫోర్ AB బై PR ఈజ్ ఈక్వల్ టు AC బై PQ ఈజ్ ఈక్వల్ టు, కానీ ఆల్రెడీ ఇక్కడ చూడండి AC బై PQ దేనికి ఈక్వల్ అని చేసుకున్నాం, థర్డ్ 3లో BC by QR కి ఈక్వల్, ఈజ్ ఈక్వల్ టు BC by QR. ఓకే, అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమైంది, ఈ రెండు త్రిభుజాలలో కూడా ఈ 2 ట్రయాంగిల్స్ కూడా కరస్పాండింగ్ సైడ్స్ ఆర్ ఇన్ ద సేమ్ రేషియో. చూడండి AB by PR ఈజ్ ఈక్వల్ టు AC by PQ ఈజ్ ఈక్వల్ టు BC by QR అని వచ్చింది. సో కరస్పాండింగ్ సైడ్స్ ఆర్ ఇన్ ద సేమ్ రేషియో. సో 2 ట్రయాంగిల్స్ లో కరస్పాండింగ్ సైడ్స్ ఆర్ ఇన్ ద సేమ్ రేషియో అయితే ఆ 2 ట్రయాంగిల్స్ ఏమవుతాయి మనకి, సిమిలర్ ట్రయాంగిల్స్ అవుతాయి. ఆల్రెడీ సిమిలర్ ట్రయాంగిల్స్ చాప్టర్లో మనం చెప్పుకున్నాం. దేర్ ఫోర్ triangle ABC is similar to triangle PRQ. ఎప్పుడైతే 2 ట్రయాంగిల్స్ సిమిలర్ ట్రయాంగిల్స్ అవుతాయో కరస్పాండింగ్ యాంగిల్స్ ఈక్వల్ అవుతాయి. therefore angle A is equal to angle P. సో మనం sin A is equal to sin P ని తీసుకున్నట్లయితే ఆటోమేటిక్ మనకి చివరికి ఏం వచ్చిందంటే యాంగిల్ A is equal to angle P అని మనం ప్రూవ్ చేసాం అన్నమాట. ఓకే, ఇదంతా కూడా జామెట్రీని యూజ్ చేసి మనం చేయడం జరిగింది. సిమిలర్ ట్రయాంగిల్స్ జామెట్రీ, పైథాగరస్ థియరం యూజ్ చేసి మనం దీన్ని ప్రూవ్ చేస్తాం. మళ్ళీ ఒకసారి చెప్పుకుందాం. sin A ఈజ్ ఈక్వల్ టు BC బై AC అని ఇవ్వడం జరిగింది. sin P ఈజ్ ఈక్వల్ టు QR బై PQ అని ఇవ్వడం జరిగింది. ఇవ్వడం అంటే ఏంటి, ఇక్కడ ఈ ట్రయాంగిల్స్ నుంచి మనకు వచ్చింది అన్నమాట. ఇది sin Aని అప్లై చేసాం, ఇక్కడ cos sin Pని అప్లై చేసాం. కానీ ప్రాబ్లంలో మనకి ఏమి ఇచ్చారంటే sin A ఈజ్ ఈక్వల్ టు sin P అని ఇవ్వడం జరిగింది కాబట్టి sin A వాల్యూ BC బై AC ఈజ్ ఈక్వల్ టు QR బై PQ. సో ఈ రెండు వాల్యూస్ ఈక్వల్ కాబట్టి ఆ ఈక్వల్ వాల్యూని నేను ఇక్కడ K అనుకుంటున్నాను అనమాట. సో ఇప్పుడు నేను BC బై AC Kకి ఈక్వల్ చేసుకున్నట్లయితే అప్పుడు BC ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది, K టైమ్స్ AC అవుతుంది. బోత్ సైడ్ స్క్వేరింగ్ అని బోత్ సైడ్ చేస్తే BC స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు K స్క్వేర్ AC స్క్వేర్ అని వచ్చింది. అలాగే QR బై PQ ఈజ్ ఈక్వల్ టు K అని తీసుకున్నట్లయితే QR స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు K స్క్వేర్ PQ స్క్వేర్ అని వచ్చింది. ఓకే, అదేవిధంగా ఇక్కడ చూడండి BC బై AC ఈజ్ ఈక్వల్ టు QR బై PQ కాబట్టి ACనేమో రైట్ హ్యాండ్ సైడ్కి, అదేవిధంగా QRనేమో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకొచ్చినట్లయితే BC బై QR ఈజ్ ఈక్వల్ టు AC బై PQ వచ్చింది. నెంబర్ 3 అన్నమాట. సో వీటిని ఇలా పక్కన పెట్టుకుందాం. ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్, పైథాగరస్ థియరం అప్లై చేశాను, దాని నుండి AB వాల్యూ ఫైండ్ అవుట్ చేశాను. ఇక్కడ ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్, పైథాగరస్ థియరం అప్లై చేసి PR వాల్యూ ఫైండ్ అవుట్ చేశాను. ఇప్పుడు ఇక్కడ AB వాల్యూ వచ్చింది, ఇక్కడ PR వాల్యూ వచ్చింది. AB బై PR తీసుకున్నాను. AB బై PR అంటే AB వాల్యూ ఎంత అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ AC స్క్వేర్ మైనస్ BC స్క్వేర్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ PQ స్క్వేర్ మైనస్ QR స్క్వేర్ వచ్చింది. ఇప్పుడు యాక్చువల్గా మనకి ఇక్కడ
చూడండి బీసీ స్క్వేర్ వాల్యూ దేనికి ఈక్వల్ కే స్క్వేర్ ఏ స్క్వేర్కి ఈక్వల్, దాన్ని సబ్స్టిట్యూట్ చేశాను. క్యూఆర్ స్క్వేర్ వాల్యూ దేనికి ఈక్వల్ కే స్క్వేర్ పీక్యూ స్క్వేర్కి ఈక్వల్, దాన్ని సబ్స్టిట్యూట్ చేశాను. సో ఈ రెండింటి నుంచి ఏసీ స్క్వేర్ కామన్ తీస్తే ఏసీ స్క్వేర్ ఇంటూ 1 మైనస్ కే స్క్వేర్ బై పీక్యూ స్క్వేర్ ఇంటూ 1 మైనస్ కే స్క్వేర్ వచ్చింది. ఇక్కడ ఏసీ స్క్వేర్కి స్క్వేర్ రూట్ క్యాలిక్యులేట్ చేస్తే ఏసీ వచ్చింది, పీక్యూ స్క్వేర్ అంటే స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోయి పీక్యూ వచ్చింది. సో స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ కే స్క్వేర్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ కే స్క్వేర్ రెండు క్యాన్సిల్ అయిపోయి ఏసీ బై పీక్యూ వచ్చింది. ఇదంతా దేని వాల్యూ ఏబీ బై పిఆర్ ఈజ్ ఈక్వల్ టు ఏసీ బై పీక్యూ అని రావడం జరిగింది. కానీ ఆల్రెడీ ఏసీ బై పీక్యూ అంటే దేనికి ఈక్వల్, ఇక్కడ బీసీ బై క్యూఆర్కి ఈక్వల్. దేర్ ఫోర్ ఏబీ బై పిఆర్ ఈజ్ ఈక్వల్ టు ఏసీ బై పీక్యూ ఈజ్ ఈక్వల్ టు బీసీ బై క్యూఆర్ అని రావడం జరిగింది. అంటే ఈ 2 triangles లో కరస్పాండింగ్ సైడ్స్ ఆర్ ఇన్ ద సేమ్ రేషియో. సో 2 triangles లో కరస్పాండింగ్ సైడ్ సదృశ్య భుజాలు ఒకే నిష్పత్తిలో ఉన్నట్లయితే ఆ రెండు త్రిభుజాలు సరూపు త్రిభుజాలు అవుతాయి. సో సరూపు త్రిభుజాలు అన్నమాట. సో ట్రయాంగిల్ ఏబీసీ ఈజ్ సిమిలర్ టు ట్రయాంగిల్ పిఆర్క్యూ అయింది. ఎప్పుడైతే 2 triangles సిమిలర్ ట్రయాంగిల్స్ అవుతాయో సరూపు త్రిభుజాలు అవుతాయి, అనురూప కోణాలు అన్ని సమానంగా ఉంటాయి. సో యాంగిల్ ఏకి అనురూప కోణం కరస్పాండింగ్ యాంగిల్ ఏంటి యాంగిల్ పి, యాంగిల్ బికి కరస్పాండింగ్ యాంగిల్ ఆర్, అదేవిధంగా యాంగిల్ సికి కరస్పాండింగ్ యాంగిల్ క్యూ అవుతుంది. దేర్ ఫోర్ యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ పి అవుతుంది. సో మనం ప్రూవ్ చేయవలసింది వచ్చిందన్నమాట. ఈ విధంగా ఈ ప్రాబ్లం చేయాలి. సో నెక్స్ట్ ఇప్పుడు మనం ఎక్సర్సైజ్లోకి ఎంటర్ అవుతున్నాం. ఎక్సర్సైజ్ 11.1 ఇన్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏబిసి 8 centimeters, 50 centimeters and 17 centimeters are the lengths of AB, BC and ACA respectively. Then find out sin A, cos A and tan A. ఇక్కడ ABC అనే ఒక లంబకోణ త్రిభుజం ఇవ్వడం జరిగింది. ఈ లంబకోణ త్రిభుజంలో AB, BC మరియు CA యొక్క భుజాల యొక్క కొలతలు ఏంటంటే 8 సెంటీమీటర్లు, 15 సెంటీమీటర్లు, 17 సెంటీమీటర్లు ఇవ్వడం జరిగింది. సో దాని నుండి మనం sin A వాల్యూ, cos A వాల్యూ, tan A వాల్యూని ఫైండ్ అవుట్ చేయమని అనమాట. సో దీనికోసం మనం ఒక ట్రయాంగిల్ తీసుకుందాం, ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుందాం. ఇక్కడ ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఇక్కడ మనకి రైట్ యాంగిల్ ఎక్కడైనా చెప్పలేదు, కానీ మనం దీని నుండి మనం వేసుకోవచ్చు. ఎలా వేసుకోవచ్చు ఇక్కడ చూడండి. ఇక్కడ ఏసీ వాల్యూ దేనికి ఈక్వల్ 17కి ఈక్వల్, అంటే ఖచ్చితంగా ఏసీ అవ్వాలి, హైపోటెన్యూస్ అవ్వాలి. హైపోటెన్యూస్ అనేది ఎప్పుడు కూడా లాంగెస్ట్ సైడ్ అవుతుంది కాబట్టి సో ఏసీ అనేది మనకి ఏమవ్వాలంటే కర్ణం అవ్వాలి. సో ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఇక్కడ ఏ పెట్టుకుందాం, ఇక్కడ సి పెట్టుకుందాం, లేదా ఇక్కడ ఏ పెట్టుకుని ఇక్కడ కూడా సి పెట్టుకోవచ్చు, కానీ ఖచ్చితంగా బి మాత్రం ఇక్కడే ఉండాలి. సో ఇప్పుడు ఏసీ ఎంత చెప్పండి 17, ఏసీని 17 తీసుకున్నాను. అదేవిధంగా ఏబీ దేనికి ఈక్వల్ 8కి ఈక్వల్, ఏబీ అంటే ఇది 8 మాట. ఓకే, నెక్స్ట్ బీసీ అంటే ఇది 15కి ఈక్వల్. ఓకే, ఇప్పుడు చూద్దాం. ఫైండ్ సైన్ ఏ వాల్యూ, కాస్ ఏ వాల్యూ, టాన్ ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో సొల్యూషన్లోకి వెళ్దాం. ఇప్పుడు మనం సొల్యూషన్లో సైన్ ఏ ఈజ్ ఈక్వల్ టు సైన్ ఏ అంటే ఏకి ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. ఏకి ఆపోజిట్ సైడ్ ఏముంది ఇక్కడ మనకి బీసీ ఉంది. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు బీసీ బై హైపోటెన్యూస్. హైపోటెన్యూస్ ఎంత ఇక్కడ మనకి ఏసీ. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 15/17. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 15/17. సో అదేవిధంగా ఇక్కడ నుంచి ప్రాబ్లమ్స్ చాలా ఈజీగా ఉంటాయి అన్నమాట, అసలు ఏ కష్టంగా ఉండదు. ఆ ప్రాబ్లం మీకు ఎగ్జాంపుల్ ప్రాబ్లం చెప్పాను కాబట్టి కొంచెం కష్టంగా అనిపించవచ్చు. సో మిగతా ప్రాబ్లమ్స్ అని చాలా ఈజీగా ఉంటాయి. కాస్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏకి అడ్జసెంట్ సైడ్ ఏది ఏబి అవుతుంది. సో ఏబి బై హైపోటెన్యూస్ అంటే ఏసీ అవుతుంది. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు ఏబి వాల్యూ వచ్చి ఏ, ఏసీ వాల్యూ వచ్చి 17. ఓకే, నెక్స్ట్ టాన్ ఏ. టాన్ ఏ అంటే ఏంటి చెప్పండి. టాన్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. ఆపోజిట్ సైడ్ ఏకి ఆపోజిట్ సైడ్ ఏంటి 15, అంటే దట్ ఈస్ బీసీ బై అడ్జసెంట్ సైడ్ అంటే ఏబి. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 15/8. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 15/8. సో ఈ విధంగా ఈ ప్రాబ్లం చేయడం చూడండి ఎంత ఈజీగా ఉందో ఈ ప్రాబ్లం. సో అది ఎగ్జాంపుల్ ప్రాబ్లం, చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం అని చెప్పడం జరిగింది. మీలో చాలా మంది ఇది డిఫికల్ట్గా ఫీల్ అయ్యే ఉంటారు, అందుకని అక్కడ 2 times చెప్పడం జరిగింది. ఒకసారి వీడియోని మీరు పాస్లో పెట్టుకుని జాగ్రత్తగా అర్థం చేసుకుంటే చాలా ఈజీగా అర్థమవుతుంది ఆ ప్రాబ్లం కూడా. నెక్స్ట్ ఇప్పుడు ఈ ప్రాబ్లం చూద్దాం. ఇక్కడ ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో సైడ్స్ ఇచ్చారు. ఇక్కడ ఇందులో లాజిక్ ఏంటంటే మనకి ఎక్కడ బి పెట్టుకోవాలో ఎక్కడ ఏ పెట్టుకోవాలో కన్ఫ్యూజ్. దానికోసం ఏం చేయాలంటే ఇక్కడ చూడండి, లాంగెస్ట్ సైడ్ ఏముంది ఇక్కడ చెప్పండి 17 ఉంది. సో 17 కరస్పాండింగ్ ఏంటి ఇచ్చాడు మనకి సిఏ ఇచ్చాడు, అంటే ఇక్కడ మనం ముందు ఏసీ పెట్టేసుకోవాలన్నమాట. ఏసీ పెట్టేసుకుంటే రిమైనింగ్ ఏమవుతుంది, ఇక్కడ బి లేదు కాబట్టి ఇక్కడ బి పెట్టుకుంటాం అన్నమాట. అంటే బి దగ్గర రైట్ యాంగిల్ ఉందన్నమాట. సో ఆ విధంగా మనకి బి ఎక్కడ ఉన్నదని తెలుస్తుంది, ఐడెంటిఫై అవుతుంది. దాని నుండి మనకి ఈ ప్రాబ్లం వస్తుంది. అలా కూడా మీరు పొరపాటుగా మీ ఇష్టం వచ్చినట్లు ఏబీసీ ట్రయాంగిల్ పెట్టేసుకున్నారనుకోండి, అక్కడ రాంగ్ అయ్యే అవకాశం ఉంటుంది. సపోజ్ ఇక్కడ ఏ పెట్టుకుని ఇక్కడ బి పెట్టి ఇక్కడ సి పెట్టారనుకోండి, మీ ఆన్సర్ అంతా కూడా రాంగ్ అవుతుంది అన్నమాట. ఓకే, సో ఈ విధంగా మనం లాంగెస్ట్ సైడ్ని బట్టి
బి ఎక్కడ ఉంటుంది, ఏ ఎక్కడ ఉంటుంది డిసైడ్ చేసుకోవాలి. ఏ మార్చుకోవచ్చు కావాలంటే, ఏ మీరు ఇక్కడ అక్కడ మార్చుకోవచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. అలా మార్చుకోవడం వల్ల మీకు సేమ్ ఇదే ఆన్సర్ రావడం జరుగుతుంది. ఓకే. The sides of a right angle triangle PQR are PQ is equal to 7 centimeters, QR is equal to 25 centimeters, and angle P is equal to 90 degrees respectively. Then find tan Q minus tan R. Tan Q minus tan R value find out చేయాలి. ఇక్కడ ఒక లంబకోణ త్రిభుజంలో PQR అనే లంబకోణ త్రిభుజంలో PQ is equal to 8 సెంటీమీటర్లు ఇవ్వడం జరిగింది, QR is equal to 20 సెంటీమీటర్లు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా యాంగిల్ P is equal to 90 డిగ్రీలను ఇవ్వడం జరిగింది. సో మనం ఇప్పుడు ఏం ఫైండ్ అవుట్ చేయాలంటే tan Q minus tan R వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. సో దీనికోసం మనం రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుందాం. ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఇక్కడ మనం P పెట్టుకుందాం. సో దిస్ ఈజ్ P, సో దిస్ ఈజ్ Q అండ్ దిస్ ఈజ్ R. ఓకే. ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలంటే ఇక్కడ మనకి PQ వాల్యూ ఎంత ఇచ్చారంటే PQ ఈజ్ ఈక్వల్ టు 7 సెంటీమీటర్స్ అని ఇవ్వడం జరిగింది. అదేవిధంగా QR వాల్యూ వచ్చి QR అంటే హైపోటెన్యూస్ ఇవ్వడం జరిగింది. QR ఈజ్ ఈక్వల్ టు 25 సెంటీమీటర్స్ అని ఇవ్వడం జరిగింది. ఓకే. ఇప్పుడు ఫస్ట్ మనం సొల్యూషన్ స్టార్ట్ చేద్దాం. ఈ సొల్యూషన్లో ఫ్రమ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ RPQ, ఫ్రమ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ RPQ. సో పైథాగరస్ థియరం అప్లై చేసుకున్నట్లయితే QR స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు PQ స్క్వేర్ ప్లస్ RP స్క్వేర్. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు PQ స్క్వేర్ అంటే 25 స్క్వేర్, దట్ ఈజ్ ఈక్వల్ టు 25 స్క్వేర్ ప్లస్ PQ స్క్వేర్ ప్లస్ RP స్క్వేర్. సో RP వాల్యూ ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో QR యొక్క వాల్యూ ఎంత ఇక్కడ మనకి, సో QR యొక్క వాల్యూ వచ్చి 25 స్క్వేర్, దిస్ ఈజ్ 25 స్క్వేర్, అండ్ PQ వాల్యూ వచ్చి 7 స్క్వేర్, ఇక్కడ 7 స్క్వేర్. ఓకే, 7 స్క్వేర్ ప్లస్ RP స్క్వేర్. సో దిస్ ఇంప్లైస్ 25 స్క్వేర్ అంటే 625. సో 625 ఈజ్ ఈక్వల్ టు 49 ప్లస్ RP స్క్వేర్. ఓకే, సో దిస్ ఇంప్లైస్ RP స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 625 minus 49. 625 minus 49, that is equal to 576. 576. Okay, this implies RP is equal to root 576. So this is equal to 24. So RP value ఎంత వచ్చింది మనకి 24 వచ్చింది. సో ఇప్పుడు ప్రాబ్లంకి వెళ్దాం. ఫస్ట్ మనం tan Q వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. tan Q ఈజ్ ఈక్వల్ టు Qకి ఆపోజిట్ సైడ్ అంటే PQ బై అడ్జసెంట్ సైడ్, సారీ Qకి ఆపోజిట్ సైడ్ RP. సో RP బై Qకి అడ్జసెంట్ సైడ్ PQ. ఓకే, సో దిస్ ఈజ్ ఈక్వల్ టు RP అంటే ఎంత వచ్చింది మనకి 24 బై PQ అంటే 7 వచ్చింది. అదేవిధంగా tan R వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు మనం tan R. సో tan R ఈజ్ ఈక్వల్ టు tan Rకి ఆపోజిట్ సైడ్ ఏంటంటే PQ బై అడ్జసెంట్ సైడ్ వచ్చి RP. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు PQ అంటే 7, RP అంటే 24. ఓకే, ఇప్పుడు మనం ఫైనల్గా ఆన్సర్ ఏంటంటే tan Q ఇక్కడ చేద్దాం. tan Q మైనస్ tan R వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. tan R. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు tan Q వాల్యూ వచ్చి 24/7 మైనస్ tan R వాల్యూ వచ్చి 7/24. ఓకే, సో ఇక్కడ మనం LCM ఫైండ్ అవుట్ చేయాలి. 7కి 24కి రిలేటివ్లీ ప్రైమ్స్ కాబట్టి సో దీని ప్రొడక్టే LCM అవుతుంది. 7 4s are 28, 2, 7 2s are 14, 2, 16. సో 168 వచ్చింది. ఓకే, సో దిస్ ఈజ్ ఈక్వల్ 168 వచ్చింది. అదేవిధంగా 7 వచ్చి ఇందులో ఎన్ టైమ్స్ అంటే 24 టైమ్స్, 24 × 24 576 అవుతుంది. అదేవిధంగా ఇది వచ్చి దీంట్లో 7 టైమ్స్, 7 7s are 49 అవుతుంది. ఓకే, 49. సో 576 లోంచి 49 సపరేట్ చేస్తే మనకి 500
527 అవుతుంది. సో 527 by 168. సో దిస్ ఇస్ ద వాల్యూ ఆఫ్ tan Q minus tan R వాల్యూ ఎంత వచ్చిందంటే 576 minus 49 by 168, that is equal to 527 by 168 వచ్చింది. సో ఇక్కడ ఈ ట్రయాంగిల్లో మనం ఏం చేసామంటే ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇవ్వడం జరిగింది. దీంట్లో మనం ఆర్పి వాల్యూ ఫైండ్ అవుట్ చేసాం. ఆర్పి వాల్యూ ఫైండ్ అవుట్ చేసుకొని tan Q వాల్యూ ఫైండ్ అవుట్ చేసాం. అదేవిధంగా tan R వాల్యూ ఫైండ్ అవుట్ చేసాం. tan R వాల్యూ tan Q మైనస్ tan R అంటే 24/7 మైనస్ 7/24. సో రెండింటికి ఎల్సిఎం ఎంత అంటే 168 అవుతుంది. ఇక్కడ 168 7లో 24 టైమ్స్ అవుతుంది. 24 ఆర్ 576 మైనస్ 24 వచ్చి 168లో 7 టైమ్స్ 7 7 ఆర్ 49. సో 576 లోంచి 49 సబ్ట్రాక్ట్ చేయాలి. సబ్ట్రాక్ట్ చేస్తే దట్ ఈజ్ ఈక్వల్ టు 527 అవుతుంది. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 527 by 168 అవుతుంది. సో ఈ విధంగా ఈ ప్రాబ్లం చేయాలి. నెక్స్ట్ ఇక్కడ కూడా సేమ్ అంతే. మనం ఈ ప్రాబ్లం కూడా ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకోవాలి. ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో రైట్ యాంగిల్ ఎట్ బి అని ఇవ్వడం జరిగింది. ఇక్కడ బి అనేది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అన్నమాట. ఓకే, సో దీంట్లో మనకి ఏమి ఇచ్చారు చూద్దాం. సో ఇది బి కాబట్టి రిమైనింగ్ యాంగిల్స్ ఏం తీసుకుందాం, ఇక్కడ ఏ తీసుకుందాం, ఇక్కడ సి తీసుకుందాం. సో మీకు ఆల్రెడీ ఇంతకుముందు చెప్పడం స్మాల్ ఏ అంటే దేనికి ఈక్వల్, కోఆర్డినేట్ జామెట్రీలో చెప్పుకున్నాం. హీరోన్స్ ఫార్ములా అక్కడ చెప్పుకున్నాం అన్నమాట. స్మాల్ ఏ అంటే దేనికి ఈక్వల్ అవుతుంది, బీసీకి ఈక్వల్ అవుతుంది. సో బీసీ వాల్యూ ఎంత వేసుకోవాలి, ఇక్కడ మనం 24 వేసుకోవాలి. అదేవిధంగా స్మాల్ బి అంటే దేనికి ఈక్వల్ అవుతుంది, ఏసీకి ఈక్వల్ అవుతుంది, అంటే ఇక్కడ 25 వేసుకోవాలి. ఓకే, ఇప్పుడు మనం యాంగిల్ బిఏసి ఈజ్ ఈక్వల్ థీటా అనుకోమంటున్నాడు. యాంగిల్ బిఏసి, సో ఈ యాంగిల్ని థీటా అనుకోమంటున్నాడు. దిస్ ఈజ్ ఈక్వల్ టు థీటా. ఇప్పుడు మనం కాస్ థీటా టాన్ థీటా ఫైండ్ అవుట్ చేయాలి. సో కాస్ థీటా టాన్ థీటా ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి మనకు ఈ రిమైనింగ్ మిగిలిపోయిన ఈ సైడ్ని ఫైండ్ అవుట్ చేద్దాం. ఫస్ట్ సొల్యూషన్ తీసుకుందాం. సో పైథాగరస్ థీరం నుండి ట్రయాంగిల్ ఏబిసి basing on Pythagoras theorem, AC square is equal to AB square plus BC square. So this implies AC square, that is equal to 25 square, is equal to AB square. So AB square plus BC square, that is 24 square. Okay, so this implies 25 are 625 is equal to AB square plus 24 are 576. So this implies AB square is equal to 625 minus 576. So this implies AB square is equal to 625 minus 576. So this is equal to 49. This implies AB is equal to square root of 49, that is equal to 7. So AB వాల్యూ ఎంత వచ్చింది, ఇప్పుడు మనకి 7 వచ్చింది. ఓకే, ఇప్పుడు మనం రిమైనింగ్ యాంగిల్స్ని ఫైండ్ అవుట్ చేయాలి. కాస్ థీటా, సో కాస్ థీటా ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ మనం కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు థీటాకి ఆపోజిట్ సైడ్. సో కాస్ థీటా అంటే ఏంటి మనకి చెప్పండి, అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్. సో థీటాకి అడ్జసెంట్ సైడ్ ఏమవుతుంది, ఏబీ అవుతుంది. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు ఏబీ బై హైపోటెన్యూస్ అంటే ఏసీ అవుతుంది. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు ఏబీ అంటే ఎంత వచ్చింది, ఇప్పుడు మనకి 7 వచ్చింది, సి అంటే 25. సో కాస్ థీటా వాల్యూ వచ్చి మనకి 7/25 అవుతుంది. సో అదేవిధంగా కాస్ థీటా తర్వాత టాన్ థీటా వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సో టాన్ థీటా ఈజ్ ఈక్వల్ టు సో టాన్ థీటా అంటే థీటాకి ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్, దట్ ఈజ్ ఈక్వల్ టు బీసీ బై ఏబీ. సో దట్ ఈజ్ ఈక్వల్ టు బీసీ బై ఏబీ అంటే బీసీ అంటే దీని వాల్యూ ఎంత వచ్చింది మనకి, BC is equal to 24, AB is equal to 7. This is equal to 24/7. సో ఈ విధంగా మనం కాస్ థీటా వాల్యూ టాన్ థీటా వాల్యూ ఫైండ్ అవుట్ చేసుకోవాలి. ఓకే, సో రిమైనింగ్ ప్రాబ్లమ్స్ మనం రేపు చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.